అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలిలో ఆ యువకులను పరామర్శించడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే వారి క్రైమ్ హిస్టరీ ఒకసారి చూసుకుంటే ఆల్రెడీ వాడిపైన 11 కేసులు ఉన్నాయి. 11 కేసులు కూడా గంజాయి కేసులు, దోపిడీ కేసులు, చైన్ స్నాచింగ్ కేసులు, ఇలాంటి కేసులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు కానిస్టేబుల్ చిరంజీవి పైన దాడి చేస్తే ఆ దాడికి పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ అది. దాన్ని నిరసిస్తూ వైసీపీ పార్టీ పెద్ద గందరగోళాన్ని సృష్టించిందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ముగ్గురు యువకుల్ని, ఆ కుటుంబాలని పరామర్శించడం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీనిపైన డిస్కషన్ చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. 11 కేసులున్న యువకులని పోలీసులు ఇలా వికృతంగా పబ్లిక్గా కొట్టారు. వాళ్ళ వికృత ప్రవర్తనకు ఇది పరాకాష్ట. అయితే 11 కేసులున్న యువకుల్ని ఇలా రోడ్డుపై నిల్చోబెట్టి కొడితే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 26 కేసులున్నాయి. ఆయన్ను కూడా ఇలానే కొడతారా? ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో తెనాలిలో చేసినటువంటి కామెంట్స్. ఎలా చూస్తున్నారు కామెంట్స్ని? నమస్తే అండి. ముఖ్యంగా నన్ను ఒక జనసేన అనేది కాకుండా ఒక న్యాయవాదిగా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాం. ఒక ప్రతిపక్ష నాయకుడికి మనం ఎందుకు అవకాశం ఇస్తున్నాం? అతను తప్పు చేశాడు, మర్డర్ చేశాడు, మానభంగం చేశాడు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని ఈరోజు పోలీసు వారికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది. అన్ని రకాలుగా కోర్టు చాలా విషయాలలో ఇలాంటి విషయాల్లో పోలీసుల్ని సస్పెండ్ చేస్తుంది. మీరేమి హీరోలు కాదు, మీరేమి న్యాయ నిర్ణేతలు కాదు, మీరు ఎన్కౌంటర్లు చేసేయడం ఏంటి, మీరు నడి రోడ్డు మీద కొట్టడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు సార్. దీన్ని తప్పుని తప్పు అనాలి, ఒప్పుని ఒప్పు అనాలి. యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఈ రోజు ఒక ముద్దాయి అనేవాడి కాళ్ల మీద పోలీసు వాడు కాళ్ళు పెట్టి నడి రోడ్డు ముందు రోడ్డు మీద లాఠీతో వాడు వద్దు మొర్రో అన్న కొట్టడం, ఆ వీడియోని హల్చల్ చేయడం, ఇదంతా ఒక పబ్లిక్ కాదు సార్, లా అండ్ ఆర్డర్ కి ఒక మెసేజ్ ఇస్తున్నట్టు. అది కరెక్ట్ కాదు. మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ వాళ్ళు, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు ఊరుకోరు సార్. అతను తప్పు చేసినాడు, అతని మీద రౌడీ షీటర్ ఎప్పుడు నమోదు చేసినారు, మీరు అరెస్ట్ చేశాక నమోదు చేసినారు అంటూ ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న వీడియోస్ మాకు పంపిస్తూ ఉన్నారు. సో వాళ్ళు తప్పో ఒప్పో గంజాయి సేవించి చేసినారు, వాళ్ళని స్టేషన్ లో పెట్టండి. మీకు అలవాటైన విద్య వెంటనే కోర్టుకి సబ్మిట్ చేయకుండా 2-3 రోజులు మీ దగ్గర కుమ్మే కోర్టుకు పెడతారు. అలా కుమ్మడం కూడా కరెక్ట్ ఏమో. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుని మళ్ళీ రెండోసారి చేయకుండా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఉంటది. దండన అనేది తప్పు అయితే ఇంకా కొన్ని సమాధానాలు ఉండవండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, రావడానికి అవకాశం ఇచ్చినది ఈ రోజు తెనాలి వారి పోలీసు వారి పని. జగన్ తెనాలిలో అడుగు పెట్టే అవకాశం ఇచ్చారు. మీ పని మీరు చేస్తుంటే, మీ పని మీరు మూడో కంటికి తెలపనీకన్నా ఉంటే జగన్ గారు ఎందుకు వచ్చి ఉండేవారు? ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు అంటే మన ప్రభుత్వం, మన కూటమిలోని కొన్ని తప్పులు రెక్టిఫై చేసుకుంటా ఉన్నారు. మీకు తెలుసో లేదో, అంటే పోలీస్ స్టేషన్ లో కెమెరాలు ఉన్నప్పటికీ లైట్లు ఆపేసి మరీ కొడతారు. అంటే కెమెరా ముందు కొడితే వాళ్ళు రిస్క్ పడతారు, వాళ్ళకి ఇబ్బంది ఉందని తెలిసి సడన్ గా స్టేషన్ లో కరెంట్ పోయిందని చెప్పి నేరగాళ్ళని కుమ్మిన చరిత్ర నా కళ్ళతో నేను చూసిన దృశ్యాలు ఉన్నాయి. ఎందుకంటే మరి లైట్ ముందు ఎందుకు కొట్టారంటే వాళ్ళకి ఒక భయం ఉంది. అరే, ఎన్కౌంటర్ ని సపోర్ట్ చేసిన గౌరవ జగన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా, తప్పట్లు కొట్టిన తెలంగాణ ప్రజలు సజ్జనార్ని హీరో చేసిన సాక్షిగా, సజ్జనార్ గారు కోర్టు బోనెక్కుతున్న టైంలోనో, 9 మంది పోలీసుల మీద శిక్ష పడుతున్న టైంలోనో ఆ అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసిన పక్కన పెట్టి 4 అమాయకులని, దళితులని తెర మీదకు తీసి వాళ్ళని కస్టడీలో ఉంచి రేపు కోర్టుకు ప్రవేశపెట్టడానికి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తే కోర్టులో వాళ్ళు నోరు విప్పి మాకేం తెలియదు సార్, దీని వెనకాల పెద్ద సామి ఉన్నాడు సార్ అని ఒక పని చేసుకునే పోరగాళ్ళు చిన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేసేసిన దృశ్యం తెలంగాణలో మీ అందరికీ తెలుసు. సో ప్రాణాలకు తెగించి అలాంటి కేసులు చేస్తున్నప్పుడు పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చాం మేము. పోలీసోడు ఎప్పుడు రివాల్వర్ తో ఎప్పుడు అన్యాయంగా ఎవరిని బలి చేయకూడదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. అలా తీసుకున్న వాడు ఎంతటి వాడు హీరో అయినా ఇవాళ ఆర్టీసీ డిపోలో బస్సుల్ని స్టాప్ గో అనే పరిస్థితిలో ఉంటాడు.
ఉమ్, అని ఒక మెసేజ్ ఇస్తే మరి తెనాలి పోలీసు వారు ఏమన్నా వారికి అతీతుల వాళ్ళు ఏమన్నా నక్సలైట్ల మావోయిస్టుల టెర్రరిస్టుల గంజాయి సేవించిన వారు పట్టుకోండి. టీంని మొత్తం పట్టుకోండి. ఆ గంజాయి వారికి ఎవరిని సప్లై చేస్తున్నారో పట్టుకోండి. వారి నెత్తి లోపలేయండి. ఇది ఒక న్యాయవాదిగా అడుగుతున్న ప్రశ్న అండి. వాళ్ళు మంచి వాళ్ళని నేను సమర్థించను. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు చాలా మంది నరికేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలంటే ఇది భారతదేశ న్యాయస్థాన చట్టాలు. ఉమ్, దీంట్లో ఇక్కడ ఉరితీయడాలు నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు నరకడాలు, నడి రోడ్డు మీద కుళ్ళబడవడాలు లేవు. ఇదంతా ఏమన్నా విక్రమార్కుడు సినిమాలో రవితేజ అనుకుంటున్నారా, లేకపోతే భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా, లేకపోతే కర్తవ్యం సినిమాలో విజయశాంతి గారు రేపు ఎంతమంది మారుతారు? ఇది చూసి అన్ని ఏరియాలో స్టేషన్ లో పోలీసులు ఎలాగే నడి రోడ్డు మీద కొట్టేస్తుంటే ఇక చట్టం ఏంటి, న్యాయం ఏంటి సార్? అరే ఉమ్, స్టేషన్ లో ఒక దెబ్బ వేయడానికి కూడా గజ 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 ఉనికే పోలీసులు నడి రోడ్డు ఉమ్, మీద అలా అంత అమాంతంగా కొట్టేసి ఆ వీడియో బయటికి పెట్టి దాన్ని మీరు ఉమ్, ఏం చెప్తారు? వాళ్ళు గంజాయి బ్యాచ్ కదా, వాళ్ళకి ఇదే కరెక్ట్ కదా అని. వాళ్ళకి అదే కరెక్ట్, కానీ నువ్వు చేయడం కరెక్ట్ కాదు. ఉమ్, ఇంకెవరైనా సాధారణ పబ్లిక్ వాళ్ళు కొట్టుకుంటే కరెక్ట్ ఏమో, వాడికి చట్టం తెలియదు కాబట్టి కొట్టుకో. కానీ అన్ని తెలిసిన ఉమ్, వాడికి నడి రోడ్డు మీద కొట్టొచ్చా? అలా చేసిన పోలీసుని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి కదా. లేకపోతే అలా పోలీసులకి చేయమని ఎవరైనా డైరెక్షన్ ఇచ్చినారా? ఉమ్, ఇది తప్పు సార్. ఇంకొకటి ఏంటంటే దీని వల్ల మనం చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు మార్నింగ్ కాల్ చేస్తున్నారండి. ఆవిడ ఒక కంటిన్యూస్ గా 10 రోజుల నుంచి కాల్ చేస్తూ మా మా ఉమ్, అమ్మాయినండి మా అమ్మాయిని హాస్టల్లో ఉండగా ఉరి తీసేశానన్నారు. ఉరి ఉమ్, తీసుకుంది అన్నారు, ఉరేసుకుంది అన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినా, లేకపోతే ఆ అమ్మాయికి కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టడీ చేసినా, నేనే పర్సనల్ గా స్టడీ చేస్తే ఆ అమ్మాయి ఉరి వేసుకోవడం కాదు, ఆ అమ్మాయిని ఎవరో ఉరేసి అక్కడ పెట్టారు. అది కూడా ఉమ్, చీరతో, ఉమ్, అది కూడా 10 అడుగులు హైట్ ఉన్న దాని మీద నేలకి కాళ్ళు అనుకున్న పరిస్థితి. ఆ అమ్మాయిలోని ప్రతి బాడీ పార్ట్ అనుమానాస్పదం. ఆ అమ్మాయి పొద్దున్నే ఉప్మా అట్టు తినగా నేను చూసినాను అంటూ అక్కడ ఒక సర్వర్ చెప్పింది. కానీ ఆ ఉమ్, అమ్మాయి బాడీ పోస్ట్ మార్టం లో ఫుడ్ ఐటమే లేదు. ఆ అమ్మాయి ఫాస్టింగ్ లో ఉంది. అంటే ఎప్పుడో ఉమ్, చంపేసి ఎప్పుడో ఉరి తీసేసినారా, లేకపోతే రూమ్ లో పెట్టి ఉమ్, తాళం వేసి ఎప్పుడో ఉరి తీసినారా, లేకపోతే ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది కదా సార్. అంటే దీంట్లో మనం ఇచ్చే అంటే ప్రజలు మనల్ని అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, మా ఆడబిడ్డకి అన్యాయం చేసిన వాళ్ళని కూడా మీరు ఇలాగే రోడ్డు మీద తీసుకొచ్చి కొడతారా అండి? 7 సంవత్సరాల నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టుకొని తిరుగుతా ఉన్నానండి. అప్పులోళ్ళు ఇంటి ఉమ్, మీదకి వస్తున్నారండి. నేను అవిటిదాన్నండి. 6 నెలల బిడ్డని, చంకలో ఉన్న బిడ్డని పక్కన పెట్టిన ఆ రెండో బిడ్డని, చనిపోయిన బిడ్డ కోసం 70, 80 లక్షలు మా స్తోమతకి మించి చిన్న స్థాయి ఉద్యోగస్తులమండి. మా ఉమ్, స్తోమతకి మించి ఖర్చు పెట్టామండి. మా బిడ్డకి అన్యాయం చేసి, లేదు హాస్టల్‌లో రేప్ చేసినోడిని కూడా ఇలాగే రోడ్ల మీద కుళ్ళబొడుస్తారా? పొడవరులెండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా! వాళ్ళ దగ్గర అధికార మదం ఉంది కదా! లేకపోతే ఉమ్, వాళ్ళని ఏ ప్రభుత్వాలైనా కప్పెట్టేస్తాయి కదా! మరి మా బిడ్డకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మా బిడ్డని అన్యాయం చేసినోడిని కూడా అలా కొడతారా? అంటే దళితుడైతే ఒకటి, లేకపోతే డబ్బున్నోడైతే ఒకటా? ఇప్పుడు మేము ఎస్టీలం కదా! మరి మా బిడ్డకి అన్యాయం జరిగింది కదా! మీరు మా బిడ్డకి న్యాయం చేయరా? అంటే ఉమ్, ఎస్టీలు తప్పు చేస్తే కొడతారు గానీ, ఎస్టీలకు అన్యాయం చేసిన వాళ్ళని ఏమి చేయరా అండి? ఉమ్, అంటే, అంటే డబ్బున్నోడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఒకలాగా, పేదోడికి న్యాయం దొరకదు అంటూ వకీల్ సాబ్‌లో పవన్ ఉమ్, కళ్యాణ్ గారు చెప్తే ఏమో అనుకున్నాం కానీ, మేము ఇంత ఉమ్, డబ్బు పెట్టినా కూడా మాకు న్యాయం దొరకదండి. అంటే డబ్బున్నోడికైనా న్యాయం దొరకదు. పేదోడికి న్యాయం దొరకదు, డబ్బున్నోడికి న్యాయం దొరకదు. పెద్దోడికే న్యాయం దొరుకుతది. రాజకీయ ఈ రోజు అంధతలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అటు దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశారు మేడం. అక్కడ ముఖ్యంగా కానిస్టేబుల్ భార్య తనని కదా పరామర్శించాల్సింది. ఆ రోజు ఆ రౌడీ షీటర్ల అనుచరులు దాడి చేస్తుంటే ఈ రోజు మా మా భర్త ఉండేవాడు కాదని చెప్పేసి ఆమె ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది. ఆమె ఆందోళన ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ కానిస్టేబుల్ పేరు కూడా తీయకపోవటాన్ని ఆ రోజు ట్వీట్లో కావచ్చు, ఈ రోజు పరామర్శలు కావచ్చు, ఎందుకు తీయలేదనుకోవచ్చు? ఆయన ప్రవర్తన ఎలా చూడాలి మేడం? సార్ ఆయన ప్రవర్తన అలాగే చూడాలి సార్. అలాంటి వ్యక్తి గురించి మీరు మంచితనాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా సార్? ఈరోజు మీరు అతనికి టికెట్ ఇస్తే ఆశ్చర్యపోండి. ఒక ఉమ్, నందిగం సురేష్ లాంటి వారిని, అలాగే అరటి తోటలు తగలబెట్టే వాడిని తీసుకొచ్చి చట్టసభల్లో లేకపోతే పార్లమెంట్ సాక్షిగా ఎంపీని చేసి ఈరోజు ఈరోజు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, నేరగాళ్ళకి రాజకీయ పదవులు పట్టం కడతాము అనే ఒక మెసేజ్ ఉమ్, ఇస్తున్నారు. ఈరోజు అటువంటి వ్యక్తుల నుంచి మనం మంచి విషయాలను ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు కానీ మంచి ఉమ్, వాళ్ళ నుంచి కూడా ఇలాంటి విషయాలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి. అంటే ఉమ్, ఈరోజు పరామర్శించిన దాన్ని ఆయన సాక్షి టీవీనే కవర్ చేసి ఉండదు. కానీ ఆయన ఉమ్, పరామర్శించారు. ఆయన ఎలా అని మిగతా టీవీ ఛానల్స్ అంతా ఉమ్, దీని గురించే ప్రస్తావించారు. సో అన్యాయంగా బలైపోయిన ప్రతి ఒక్కరు మా మా బిడ్డకి ఇలా జరిగితే వాళ్ళని ఇలాగే కొడతారా?
దళితులు అయితే కొడతారా? ఇలా వారికి ప్రశ్నోత్తరాలకి తావునిచ్చిన వారం అయ్యాం ఈ ప్రభుత్వం. అంటే తప్పు చేసినారు, వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టండి. ఇప్పుడు జగన్ గారు వచ్చి మీరు కానిస్టేబుల్ భార్యని పరామర్శించలేదేంటి అంటే అసలు పరామర్శిస్తారా అండి? ఇప్పుడు నందిగాం సురేష్ గారు అరటి తోట తగలబెడితే దాని బాధితులను ఎప్పుడన్నా ఆయన పరామర్శించారా? తగలబెట్టి స్వామి భక్తి చూపించుకున్నోడికి ఎంపీ టికెట్ ఇచ్చారు కదా. మీరు ఆ కోణంలో ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు చిరంజీవి గారి భార్య దళితురాలు అయితే చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకునేటప్పుడే చెప్తాడు ప్రాణాలకు తెగించి నేను పోరాడతాను. సో ఒకవేళ ఇలాంటి విపత్తు ఎదురైనప్పటికీ ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, సాక్ష్యాలు చూపించండి, కొట్టినట్టు తిట్టినట్టు లేకపోతే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేసినట్టు అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ప్రశ్నించే పార్టీ అనుకున్నప్పుడు అవతల వాడికి ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా సుపరిపాలన అందించాలి. సో దీంట్లో మనం ఒక్కటే మెసేజ్ తెలుసుకోవాలండి, లా అండ్ ఆర్డర్ ని చేతిలోకి తీసుకోవడం ఎంత తప్పో, గంజాయి సేవించి ఇలాగా దాడి చేసిన వాళ్ళని ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కూడా రానివ్వకుండా ఎంత కఠినంగా ఉండాలి అనేది చట్టంలో మార్పులు తీసుకొని రావాలి. కానీ చట్టాన్ని ఏ పోలీసు వారు చేతిలోకి తీసుకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేస్తారండి. ఇలాగే ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్న విసురుకుంటూ వచ్చేస్తుంటారు. వాళ్ళు విసనకర్ర వేసుకొని విసురుకునే వరకు మన అవకాశం కల్పించకూడదు. సో ఖచ్చితంగా దీన్ని అయితే ఒక అధికార అంటే ఒక యాజ్ అన్ అడ్వకేట్ గా చెప్తున్నాను, ఇది కొంత తప్పు ఇమ్మీడియట్ గా చర్య తీసుకొని ఉంటే జగన్ గారు వచ్చి ఉండేవాళ్ళు కాదు. అదే ఈ రోజు జగన్ వచ్చి ప్రశ్నిస్తున్నాడు అంటే మనం ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. తప్పు చేసినోడికి నువ్వు కొడితే తప్పేంటి అనే మాట మనం ఎప్పుడు స్లిప్ అవ్వకూడదండి. ఎందుకంటే మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇచ్చాం వచ్చిన వాళ్ళం మనం. ఎందుకంటే రేపటి రోజు జైల్లో ఉండే ముద్దాయి చనిపోయినా గానీ జైలరు ఉద్యోగం సస్పెండ్ అయిపోతుందండి. ఎవడు ముద్దాయి లేకపోతే పోయాడు అని అనకూడదు, ముద్దాయిని కొట్టకూడదు. ముద్దాయికి అరెస్టెడ్ పర్సన్స్ రైట్స్ ఉన్నాయండి, డీకే బస్సు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇవంతా చట్టం తెలిసిన వాళ్ళకి ఇలాగ పనులు చేయడం కరెక్ట్ కాదండి. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే అది వేరే విషయం. చట్టం తెలిసిన వాడు కాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఇలా కొట్టడం అంతా కరెక్ట్ కాదేమోనని యాజ్ అన్ అడ్వకేట్ గా నా ఉద్దేశం అండి. ఇదే తప్పు. ఈ పరామర్శలో మేడం జగన్మోహన్ రెడ్డిలో గమనించిన ఒకే ఒక్క మార్పు అంట కొన్ని కామెంట్స్ వస్తా ఉన్నాయి. ఈ రోజు పరామర్శలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడా నవ్వలేదంట పాపం మేడం. దీనిపైన మీ కామెంట్ ఒక్క మాటలు ఏమని చెప్తారా? నవ్వలేదు అంటే అసలు అవును, చాలా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడే అదే ఫేస్ అది చూస్తున్నాను. ఎందుకంటే ఆయనకి మంచి అవకాశం దొరికింది. ఇక్కడ ఆయనలో ఉండేటటువంటి లోపాన్ని ఆయన సరి చేసుకున్నాడేమో. అందరూ ఎగతాళి చేస్తున్నాం, పొద్దుగూకులు అవుతున్నాడు అని లోపాన్ని సరి చేసుకున్నాడు. చాలా స్ట్రాంగ్ వాయిస్ ఇస్తున్నాడు. ఇదిగో ఈ చెల్లికి ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే ఒక నేరగాడి చెల్లెలు ఒక ముద్ర వేసేసినారు, నేరగాడిని పబ్లిక్ గా మీరు కొట్టేసినారు, అదిగో చూడు మీ అన్న కొట్టించుకున్నాడు, ఇలాంటి నన్ను నిన్నెవరు పెళ్లి చేసుకుంటారంటూ ఆడబిడ్డను చూపిస్తూ పోలీసు వాళ్ళు ఆడబిడ్డను చూపించలేదండి. కానీ ఈయన మాత్రం ఆ కుటుంబంలో సభ్యురాలను చూపించి పలానా వాడి చెల్లెలని ఈయన 10 సార్లు చూపిస్తూ ఎవరో పలానా వాడి చెల్లెలని పలానా వాడు తెలిస్తేనే తెలుస్తుంది. కానీ ఈ అమ్మాయి నేను పబ్లిక్ చేసేసినాడు, మైనర్ పిల్లని, అందులోనూ ఒక ముద్దాయి తాలూకా సంబంధించిన ఎవరైనా వాళ్ళని అలా పబ్లిక్ గా చూపించకూడదు. ఆయన ఈసారి చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు పాపం. ఎనీవే పబ్లిక్ లోకి వచ్చారు, ఆయన గట్టి ఫైట్ ఇస్తున్నారేమో. మనం కూడా అంతకు మించిన ఫైట్ ఇచ్చి ఆయనకి సమాధానం చెప్పాలి. సో తప్పును ఎప్పుడు సమర్థించకూడదు, తప్పు ఎవరు చేసినా తప్పేనండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.